నమస్కారం అండి. మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం. ఈరోజు 21వ అధ్యాయము ప్రారంభం చేసే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. మొత్తం 30 అధ్యాయాలు, 30 వీడియోస్ మీకు అన్ని ఒక ప్లేలిస్ట్ లో ఒకే దగ్గర పెట్టడం జరిగింది. సో అవన్నీ విని ఆలకించండి. 21వ అధ్యాయం పురంజయుడు కార్తీక మాస ప్రభావం నిర్ముట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికులతోనూ, గజ సైనికుడు గజ సైనికులతోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొని హుంకరించుకుని సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వమును చూపుకొనను. భేరీ దుందుబ్బులు వాయించుకొను శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయ కాంక్షలై పోరాడిరి. ఆ రణభూమిని ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలపై పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కలేవరాలు దృశ్యములే. ఈ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళుటకు దేవతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలురు సైన్యము చాలా నష్టమైపోయింది. అయినను 3 అక్షహీనుల పురంజయుని సైన్యమెల్లను అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమును పురంజయుడు అపజయమే కలిగింది. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతులై శత్రురాజ్యముల రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించున్నాడు. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుడిని ఊరడించి, రాజా, ఉన్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారం అంతులేదు. ఇకనైనా సన్మార్గుడివై ఉండమని హెచ్చరించాను. అప్పుడు నా మాటలను వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తుడవై నుంచే ఈ యుద్ధమున నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకించు. జయాపజయములు దేవాధీనములు ఎరుంగవ. నీవు చింతతో కృంగిపోటేయాలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీకు తిరిగి పొందవలనని తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపము. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రములో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయు. ఇట్లా నచ్చినచో నీ పుత్ర సంతతి కలుగును. అంతేగాక శ్రీమన్నారాయణుడు సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను దున్మారటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించు. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సవాసం చేయుట చేతనే గదా నీకి అపజయము కలిగినది. గానలెమ్ము, శ్రీహరిని మొదలు తలచి నేను తెలియజేసినట్లుగా చేయమని హితోపదేశము చెప్పు. అపవిత్ర పవిత్రోవా నానావస్తాంగితోపివా యః స్మరణే పుండరీకాక్షం స బాహ్యభంతరం శుచి. ఏకాదశి అధ్యాయము 21వ రోజు పారాయణ సమాప్తం. విన్నారు కదండి 21వ రోజు పారాయణ. రేపు మళ్ళీ 22వ రోజు పారాయణతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవితం సుఖమయం.